నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. టౌన్ ప్లానింగ్ అధికారులకు బిల్డింగ్ అప్రూవల్ లేఅవుట్ పర్మిషన్ విషయాలపై పలు సూచనలు చేశారు. అన్ని డాక్యుమెంట్లు ఉండి అనుమతులు అడిగితే వెంటనే అప్రూవల్ చేసేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు. పెండింగ్ లో ఉన్న సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించి ఆర్డర్లు ఇచ్చామన్నారు. అదేవిధంగా 2 లేఅవుట్లకి పర్మిషన్లు ఇచ్చామని చెప్పారు. బిల్డింగ్ ప్లానింగ్ లేఅవుట్ అప్రూవల్ విషయంలో ఎవరిని ఇబ్బంది పెట్టవద్దని మంత్రి కరాఖండిగా టౌన్ ప్లానింగ్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యుత్ లత, కమిషనర్ నందన్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మళ్ళా ఈ ప్రభుత్వం రాగానే మళ్ళా వాటిని అన్నిటి రివైజ్ చేసాము. తర్వాత ప్రాక్టికల్గా రియల్గా కింద గ్రౌండ్లో ఏం జరుగుతుంది, వాళ్ళ ఇబ్బందులు ఏందనేది అటు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గారు, విద్యుల్లత గారు, నేను అటు విశాఖపట్నంలో లాంగ్ పెండింగ్ ఉన్న కేసులను పిలవటం, వాళ్ళతో డిస్కస్ చేసాం. పాలకొల్లు చేసాం, మచిలీపట్నం చేసాం, నెల్లూరులో చేసాం. ఇట్లా అనేక మున్సిపాలిటీస్లో లాంగ్ పెండింగ్ లేఅవుట్స్ కావచ్చు, బిల్డింగ్ అప్రూవల్ కావచ్చు, వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ సమస్యలకు సొల్యూషన్స్ కొన్ని చేసాం. 5 అంతస్తుల పైన బిల్డింగ్స్ కన్నీ పర్మిషన్స్ లిబరలైజ్ చేసాం, లేఅవుట్స్ చేసాం. 5 అంతస్తుల లోపల ఉండే బిల్డింగ్లు కూడా మరొక 2 రోజుల్లో లిబరలైజ్ చేయబోతున్నాం. అయితే ఈ నేపథ్యంలో ఇన్ని రూల్స్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేసిన తర్వాత కట్టుకునే వాళ్ళు సిస్టమేటిక్గా కట్టాలి. ఏ పర్మిషన్ అయితే తీసుకుంటారో దానికే కట్టాలా. నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో కానీ, అర్బన్ అథారిటీస్లో కానీ ఏదైతే మీరు పర్మిషన్ తీసుకుంటారో దాని ప్రకారం కట్టండి. రూల్స్ రెగ్యులేషన్స్ చాలా లిబరలైజ్ చేసాం. తర్వాత ప్రతి వారం ఆల్మోస్ట్ నేను నెల్లూరు వస్తున్నాను, 2 రోజులు ఉంటున్నాను. వచ్చినప్పుడు టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ని వాళ్ళ టీంని అందరిని రమ్మంటున్నా. వాళ్ళని వచ్చి ఏదైతే షార్ట్ ఫాల్స్ అధికారులు వేస్తారో వాళ్ళని పిలిపించి వాళ్ళతో డిస్కస్ చేయమంటున్నా. షార్ట్ ఫాల్ వేశారు కదా, మీరు ఎందుకు ఫిల్ చేయలేదు, మీకున్న ఇబ్బందులు ఏందనేది. ఈరోజు కూడా టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ గారు విద్యుల్లత గారు వాళ్ళ టీం వచ్చారు. ఈరోజు ఎంతమందిని పిలిచారు కూడా మొత్తం ఒక 30 మందిని పిలిచారు. ఈ షార్ట్ ఫాల్ ఇచ్చిన వాళ్ళలో లాంగ్ పెండింగ్ ఉండే 30 మందిని పిలిచారు. వాళ్ళల్లో ఇవాళ 16 పర్మిషన్స్ ఇచ్చారు. బిల్డింగ్స్ 16 మందికి క్లియర్ చేసి వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చేశారు. ఇప్పుడే నేను ఒక 6 మందికి ఇచ్చాను ఆర్డర్స్. అదేవిధంగా లేఅవుట్స్ తీసుకుంటే 2 లేఅవుట్స్కి పర్మిషన్ ఇచ్చారు. మొత్తం 6 2 వచ్చి నుడాలో ఇచ్చారు, 4 వచ్చి మున్సిపాలిటీలో పెండింగ్ ఉన్న లాంగ్ పెండింగ్ ఇచ్చారు. ఈ విధంగా ఈరోజు 16 + 6 22 మందికి ఏదైతే షార్ట్ ఫాల్స్ పెండింగ్ ఉండే అవి క్లియర్ చేశారు. నేను ఆ మొత్తం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 213 పెండింగ్ ఉన్నాయి లాస్ట్ 1 ఇయర్ నుంచి. గత 1 ఇయర్ నుంచి షార్ట్ ఫాల్స్ వేసి అవి క్లియర్ కాక 213 ఉన్నాయి మొత్తం. అదే డైరెక్టర్ గారికి చెప్తున్నాను, రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో షార్ట్ ఫాల్స్ గత 1 ఇయర్లో ఇన్ని ఉన్నాయి. 1 ఇయర్కి ముందు ఇన్ని ఉన్నాయి. 1 ఇయర్కి ముందు తీసుకుంటే 2095 ఉన్నాయి. 2095 మంది అప్లై చేశారు, షార్ట్ ఫాల్స్ వేశారు. వాటి గురించి అటు టౌన్ ప్లానింగ్ కూడా పట్టించుకున్నట్లేదు, అటు వాళ్ళు కూడా పట్టించుకోలేదు. బహుశా బిల్డింగ్లు కట్టేసే ఉంటారు నాకు తెలిసి వాళ్ళు సగం మంది. దాని మీద కూడా మేడంకి చెప్తున్నా, ఫిజికల్గా విజిట్ చేసి నెక్స్ట్ టైం నుంచి రాగానే కొన్ని బిల్డింగ్స్ని ఫిజికల్గా విజిట్ చేయండి, దాని మీద యాక్షన్ తీసుకోమంటున్నాను. మేము హరాస్మెంట్ చేయాలని కాదు, ఎవరిని ఇబ్బంది పెట్టాలని కాదు. ఇబ్బంది పెట్టేదటికైతే 40 అడుగులు మినిమం రోడ్డు ఉండాల్సిన లేఅవుట్స్ని 30 అడుగులు చేయను. పర్మిషన్ 40 అడుగులు తీసుకుంటున్నారు, లేఅవుట్ వేసేది 30 అడుగులు వేస్తున్నారు. మళ్ళీ బిల్డింగ్ అప్రూవల్కి వచ్చేళ్ళకి బిల్డింగ్ పర్మిషన్ ఇవ్వటంలా. ఎందుకంటే రోడ్డు 40 అడుగులు లేని ఎవరు. అవన్నీ స్టడీ చేసి ప్రాక్టికల్గా గ్రౌండ్ మీద, పేపర్ మీద అన్నీ స్టడీ చేసి ఎన్నో డెసిషన్స్ తీసుకున్నాం. బహుశా ఇన్వెస్టర్ గారు దాదాపు ప్రతి నెల చెప్తున్నారు. ఒక అధికారి పర్మిషన్ ఇచ్చేస్తాడు, మళ్ళీ ఇంకో అధికారం ఇచ్చినప్పుడు మళ్ళీ ఇబ్బంది పెడతాడు.
మళ్ళీ ఇంకో అధికారి వస్తే ఇబ్బంది పెడతాడు. ఒక నాయకుడు చెప్పి పర్మిషన్ ఇస్తాడు, మరో ఇంకొక నాయకుడు వచ్చినప్పుడు మళ్ళీ ఇబ్బంది పెడతారు. అందువల్ల దయించి రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లిబరలైజ్ చేసాం. దాని ప్రకారం పర్మిషన్ అప్లై చేసి మీరు బిల్డింగ్లు కట్టుకోండి, లేఅవుట్ చేసుకోవాల్సిందిగా చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడండి. లేఅవుట్స్ వేయటం అంటే రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడేటే. మీరు బిల్డింగ్ కట్టుకోవటం మీ సొంతగా ఇల్లు కట్టుకుంటున్నారన్నా అది కూడా రాష్ట్రం యొక్క అభివృద్ధికి మీరు తోడ్పడినట్టే. కాబట్టి రాష్ట్ర అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పోవాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.